ఒక మాట అంటది, కాప్స్ని ఉంచుకున్నట్టే నేను కూడా ఉంచుకుంటాను. మీడియా ప్రతినిధితో మాట్లాడిన మాటలు అనుకోవచ్చు. అంటే నాకు ఒక్కటి డౌట్, అంటే కంప్లీట్ చేయండి, నేను కంప్లీట్ చేయండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే ఇవి బయటకు వచ్చాయో ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్స్ తోటే ఈవిడ ఈ కేసులు పెట్టించిందా, రాజ్ తరుణ్ మీద కావచ్చు, ఇంకా మస్తాన్ సాయి మీద కావచ్చు, ఎవరి మీద అయినా సరే ఈవిడ ఇన్ఫ్లుయెన్స్ తో కేసులు పెట్టిస్తుందా ఒకరి తర్వాత ఒకరి మీద అనేది డౌట్. ఓకే. సో ఇప్పుడు రేపు ఎంక్వైరీ వచ్చిందనుకో, ఇది ఎవరి మటుకు చుట్టుకుంటది? ఎవరైతే లావణ్య మెడకు చుట్టుకుంటే, లావణ్య ఆఫ్ కోర్స్, లావణ్య ఏముంది, కేసు పెడతా. ఎవరైతే ఆఫీసర్ చాలా మందికి తెలియని ఒక సరికొత్త ఇంకొక అద్భుతమైన సాక్ష్యం ఇవాళ వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఇదే లావణ్య రాజ్ తరుణ్ మీద కేసు పెట్టడానికన్నా ముందు మస్తాన్ సాయి నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, ఏదో గొడవలు వచ్చాయి, విడిపోయాం, కానీ నన్ను ఇంకా వేధిస్తున్నాడు అని చెప్పి అదే నార్సింగి పిఎస్ లో పెట్టిన ఒక ఎఫ్ఐఆర్ వెలుగులోకి వచ్చింది. సో మనం ఎక్కడో పట్టాభిపురం నుంచి ఎఫ్ఐఆర్ పట్టుకొచ్చాం ఫస్ట్ ఇట్లా ఉందని. సరే పట్టాభిపురం అంటే ఎక్కడో ఆంధ్రాది తెలంగాణది, వాళ్ళకి తెలియక పెట్టేశారు అనుకున్నాం. కానీ అది మీ నార్సింగి పిఎస్ లో మీ ఎస్ఐ ఆయన పెట్టిన కేసు మీకు తెలియదా? అంటే అది తెలిసి కూడా ఒక పెద్ద హీరో, మంచి ఇమేజ్ ఉన్న సెలబ్రిటీ పైన మీరు ఇష్టానుసారం